బెంగుళూరు నుంచి అరుణాచలంకి బడ్జెట్‌లో ఎలా వెళ్ళాలి? ఎక్కడ బస్ ఎక్కాలి? అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి? ఆంధ్ర లేదా తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి ట్రావెల్ ఆప్షన్స్ ఏంటి? నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో జర్నీ స్టార్ట్ నుండి స్టే ఆప్షన్స్ వరకు ప్రతి డీటెయిల్‌ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్! నేను రవి. మీరు చూస్తున్నారు రవి ఎక్స్‌ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అరుణాచలం ట్రిప్‌కైతే వెళ్తున్నాం. ప్రెజెంట్ మనం బిర్యానీ జోన్ దగ్గర ఉన్నాం, మార్తాలి. ఇక్కడ నుంచి ముందు సెంట్రల్ సిల్క్ బోర్డ్‌కి వెళ్ళాలి. అక్కడి నుండి రూపిన అగ్రహార లేదా బొమ్మనాలి మెట్రో స్టేషన్ ఆపోజిట్ డీహెచ్ఎల్ కొరియర్ సర్వీస్ దగ్గరికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఇదే ప్లేస్ నుంచి ఏఎస్ఆర్టీసీ, టీఎన్ఎస్టీసీ అలాగే చాలా ప్రైవేట్ బసెస్ అరుణాచలం వైపు వెళ్తుంటాయి. కాబట్టి బెంగుళూరు నుంచి జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ పికప్ పాయింట్. మన బస్ అయితే వచ్చింది. వెళ్దాం పదండి. బస్ నెంబర్స్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్ చేయండి. ప్రజెంట్ టైం వచ్చేసరికి 8:15 అవుతుంది. ఈ బస్ ఫేర్ వచ్చేసరికి 24 రూపీస్. సిటీ లైట్స్ని చూస్తుంటే జర్నీ ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. ఇంకా కొన్ని నిమిషాల్లో మన బస్ పికప్ పాయింట్ని రీచ్ అవుతాం. మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం సెంట్రల్ సిల్క్ బోర్డ్ రీచ్ అయ్యాం. మనం ఇటువైపు నుంచి వచ్చాము. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ రోడ్కి వెళ్ళాలి. అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ పక్కనే వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఇప్పుడు ఆంధ్ర లేదా తెలంగాణ నుంచి అరుణాచలం రావాలనుకుంటే ఎలా రావాలో ట్రావెల్ ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఆంధ్ర, తెలంగాణలో మేజర్ సిటీస్ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి సిటీస్ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. నేను రెడ్ బస్లో చెక్ చేశాను, మీరు చెక్ చేసుకోండి. మనం ట్రైన్లో అరుణాచలం చేరుకోవాలంటే మనకి డైలీ ట్రైన్స్ అనేవి అవైలబిలిటీ లేవు. వీక్లీ ట్రైన్స్ అనేవి మేజర్ సిటీస్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, పాస్ చేసి చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మనకి స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అవైలబిలిటీ ఉన్న ట్రైన్స్ లిస్ట్ మీకు ఇచ్చాను, గమనించండి. మీకు డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే ముందుగా మీరు తిరుపతి లేదా కాట్పాడి జంక్షన్ చేరుకోండి. అక్కడి నుంచి ఈజీగా మనం అరుణాచలం వెళ్ళొచ్చు. 350 మీటర్స్ వాకింగ్ తర్వాత మనం మన పికప్ పాయింట్కి రీచ్ అయ్యాం. ఇక్కడ మనకు ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదే మన పికప్ పాయింట్. ఇక్కడ నుంచి డిహెచ్ఎల్ కొరియర్ సర్వీస్ ఉంటుంది బొమ్మనహల్లి మెట్రో స్టేషన్ ఆపోజిట్లో. ఇదే బొమ్మనహల్లి మెట్రో స్టేషన్. ఇక్కడ వరకు మనకు బస్సెస్ అనేవి పిక్ చేసుకుంటాయి. దాదాపు ఒక గంటన్నర వెయిట్ చేసిన తర్వాత మన బస్ అయితే వచ్చింది. కానీ కండక్టర్ నాకు కాల్ చేసి మన బస్ పికప్ పాయింట్ ఇక్కడ లేదని చెప్పాడు. సో నేను ముందుకెళ్ళి టోల్గేట్ దగ్గర బస్ అయితే ఎక్కాను. నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. టీఎన్ఎస్టీసీలో మీరు పికప్ పాయింట్ అనేది అవైలబిలిటీ ఉంటే బుక్ చేసుకొని వెళ్ళండి. లేదంటే మీరు అరుణాచలం వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా బస్ ఎక్కి అరుణాచలం వెళ్ళండి. జర్నీ మధ్యలో 15-20 మినిట్స్ ఒక బస్ స్టాండ్ దగ్గర బస్ అయితే ఆపారు. ఈ ప్లేస్ నాకు అంతగా తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. దీని తర్వాత మధ్యలో ఒక 10 మినిట్స్ టీ బ్రేక్ కోసం బస్ ఆపారు. దాదాపు 5:30 గంటల జర్నీ తర్వాత
ఫైనల్‌గా మనం అరుణాచలం అయితే రీచ్ అయ్యాం. ఇదే భూతనారాయణ స్వామి టెంపుల్. మనం బస్ అక్కడే దిగాము. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ రోడ్‌లో కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే రాజగోపురం దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్దాం పదండి. ఫైనల్లీ మనం ప్రెజెంట్ అరుణాచలేశ్వర టెంపుల్ ముందున్నాం. నేను ఇప్పటి వరకు 18 సార్లుకు పైగా అరుణాచలం వచ్చాను. కానీ ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కొత్త ఫీలింగ్, ఒక డిఫరెంట్ పీస్, ఒక డివైన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎప్పుడూ నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. మీరు కూడా మీ అనుభవాన్ని ఒకసారి కామెంట్‌లో చెప్పండి. జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అందరికీ చాలా అవసరమైన స్టే ఆప్షన్స్‌ని ఒక్కొక్కటి చూద్దాం. మన ఫస్ట్ స్టే ఆప్షన్ శివకాశి నాడార్ మఠం. ఇది ఇంద్రలింగం దాటిన తర్వాత గిరి ప్రదక్షిణ రోడ్‌లో జిఆర్‌టి జ్యువెల్లర్స్ అని ఉంటుంది. దానికి ఆపోజిట్‌లోనే ఈ మఠం ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. ఈ రైట్ సైడ్‌లో ఉన్నది రిసెప్షన్. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ హాల్ స్టే ఉంటుంది. దీనికి ₹70 ఛార్జ్ చేస్తారు. అలానే మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తే అక్కడ బెడ్ హాల్ ఉంటుంది. చూడండి, ఇదే బెడ్ హాల్. పర్ పర్సన్ ₹120 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ స్టే చేస్తే మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. వాళ్ళు మనకైతే లాక్ ఏమి ఇవ్వరు. మనమే లాక్ తెచ్చుకోవాలి. ఏ లాకర్ మనకి ఖాళీ ఉంటే ఆ లాకర్‌లో మన లగేజ్ పెట్టుకొని లాక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి చూడండి రాజగోపురం ఇంకా సౌత్ గోపురం అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ లాకర్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఈ లాకర్స్ పక్కనే బెడ్ ఉంది కదా! ఇక్కడే నేను స్టే చేశాను. ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ ₹500 2 పర్సన్స్‌కి. మాక్సిమం 4 మెంబర్స్‌ని అలో చేస్తారు. ఎక్స్ట్రా 2 పర్సన్స్‌కి ₹150 పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ. ఇక్కడ ఏసీ రూమ్స్ వచ్చేసరికి ₹1100 పర్ 2 పర్సన్స్‌కి. ఎక్స్ట్రా పర్సన్స్‌కి ఇక్కడ కూడా ₹150 ఎక్స్ట్రా. మాక్సిమం 4 మెంబర్స్‌ని రూమ్‌లో అలౌ చేస్తారు. దీనికి కూడా మనకి సేఫ్టీ డిపాజిట్ ఉంది. సేఫ్టీ డిపాజిట్ అనేది మీరు రూమ్ వెకేట్ చేసేటప్పుడు రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ స్టేకి సంబంధించిన మరిన్ని విషయాలని ఇంకా కాంటాక్ట్ నంబర్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఈ మఠం నుండి బయటికి రాగానే మనకి ఆంధ్ర సత్రం ఉంటుంది. రష్ టైంలో ఒక బ్యాకప్ ఆప్షన్ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆంధ్ర సత్రం పక్కనే మనకి ఓయా మఠం ఉంటుంది. ఇది కూడా టెంపుల్‌కి చాలా దగ్గరలో ఉన్న ఒక మంచి స్టే ఆప్షన్. నేను మేనేజ్మెంట్‌ని రూమ్ చార్జెస్ ఇంకా ఫెసిలిటీస్ గురించి అడిగాను. కానీ వాళ్ళ నుండి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నేను చూసిన దాన్ని బట్టి ఇక్కడ రూమ్స్, లాకర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. బిల్డింగ్ కూడా చాలా పెద్దది. మా కొలీగ్ కూడా ఇక్కడ స్టే బాగుంటుందని చెప్పారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డైరెక్ట్‌గా ఎంక్వైరీ చేసి నచ్చితే ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. నెక్స్ట్ మన స్టే ఆప్షన్ వచ్చేసి అప్పర్ స్వామిగల్ మఠం. రాజగోపురం ఎదురుగా ఉన్న రోడ్‌లో సుమారు 100-150 మీటర్ల లోపలికి వెళ్తే ఈ మఠం మనకి కనిపిస్తుంది. పర్సనల్‌గా నాకు ఈ స్టే చాలా నచ్చింది. ఎందుకంటే లొకేషన్ టెంపుల్‌కి చాలా దగ్గరగా ఉంది. అలానే మేనేజ్మెంట్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా క్లియర్‌గా రూమ్స్ గురించి డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. పదండి ముందు లోపలికి వెళ్దాం. ఇదే రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ పక్కనే లాకర్స్ కూడా ఉన్నాయి. లాకర్ యూజ్ చేయాలంటే ₹100 ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా ₹100 రీఫండబుల్ అమౌంట్ కూడా తీసుకుంటారు. లాకర్ మీరు వెకేట్ చేసిన తర్వాత డిపాజిట్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ ఇద్దరు స్టే చేయడానికి
800 నుండి స్టార్ట్ అవుతాయి. ఒక రూమ్‌లో మాక్సిమం 4 మెంబర్స్ స్టే చేయొచ్చు. ఇద్దరు కంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే ప్రతి ఎక్స్‌ట్రా పర్సన్‌కి 200 అడిషనల్ చార్జ్ చేస్తారు. అంటే నలుగురు స్టే చేస్తే 1200 అవుతుంది. అలానే ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. 2 పర్సన్స్‌కి 1200 రూపీస్ అవుతుంది. ఇక్కడ కూడా మాక్సిమం నలుగురు మెంబర్స్ స్టే చేయొచ్చు. ఎక్స్‌ట్రా పర్సన్‌కి 200 అడిషనల్ చార్జ్ ఉంటుంది. ఈ స్టే ఆప్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కరెంట్ రూమ్ చార్జెస్, లాకర్ చార్జెస్, అలాగే కాంటాక్ట్ మొబైల్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. జర్నీ ప్లాన్ చేసే ముందు ఒకసారి కాంటాక్ట్ చేసి లేటెస్ట్ రూమ్ చార్జెస్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా పీస్‌ఫుల్ స్టే ఆప్షన్ కావాలి అంటే రమణాశ్రమం లేదా శేషాద్రి ఆశ్రమం బెస్ట్ ఆప్షన్స్. కానీ మినిమం 30 డేస్ ముందు బుకింగ్ చేసుకోవాలి. ధ్యానం లేదా సాధన చేసేవాళ్ళు, సైలెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. టెంపుల్ నుండి అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే మనకు శివసన్నిధి అనే ఒక స్టే ఆప్షన్ కూడా ఉంటుంది. నేను ఫస్ట్ టైం అరుణాచలం వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేశాను. మీకు దూరమైనా పర్లేదు అనుకుంటే ఈ స్టే ఆప్షన్‌ని కూడా చెక్ చేయండి. ఇంతటితో మన అరుణాచలం ట్రిప్ పార్ట్ 1 కంప్లీట్ అయ్యింది. సెకండ్ పార్ట్‌లో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, టెంపుల్ దర్శన్, అష్టలింగాలు, మరెన్నో విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.